సో ఏంటి అసలు? అంటే మీ టార్గెట్ ఏంటి? జబర్దస్త్‌కెళ్ళడం మీ టార్గెటా? ఎందుకింత అల్లరి అల్లరి చేస్తున్నారు? వాస్తవానికి ఏందంటే, ఇక్కడ మేము అనసూయ గారికి సపోర్ట్‌గా మాత్రమే రావడం జరిగింది. ఇది పూర్తిగా స్వచ్ఛంద సేవ. హ్మ్. ఫుల్ వాలంటరీ థింగ్ అండి. ఇక్కడ ఓకే. ఎటువంటిది కూడా ఏమీ లేదు. హ్మ్. ఇది వాస్తవము. ఎందుకంటే ఎవరైతే తన అభిమాన ఇప్పుడు ఎవరైనా అభిమాన హీరోని మీద టార్గెట్ చేస్తే కొంతమంది వచ్చేస్తారు పబ్లిక్‌లోంచి. ఆ! అదే విధంగా మేము కొంతమంది కూడా చెప్పడం కూడా జరుగుతుంది. సపోర్ట్‌గా వచ్చాం అనసూయ గారికి. హ్మ్. మేము అనసూయ గారికి సపోర్ట్‌గా వచ్చాం కాబట్టి, ఇంక చాలామంది ఏందంటే, "మీరు 'బిగ్ బాస్'కెళ్తారా?" కొంతమందేమో, "మీరు విజయ్ గారికి ఏమైనా సపోర్ట్‌గా కోసం ఈ కళ్ళజోడు పెట్టుకున్నారా?" అన్నారు. అది కూడా సరే. వాస్తవమే. తీసి కాసేపు మాట్లాడదామా? మీ అది మీ ఎక్స్‌ప్రెషన్ అది తెలవట్లే కూడా మాకు. వాస్తవమే. ఆ! ఇది మేము సూపర్. ఆ! తమిళంలో విజయ్ గారు పార్టీ పెట్టారు. ఆయనకు సపోర్ట్‌గా మేము ప్రచారం చేస్తామని చెప్పేసి ఆయనకు మెయిల్ కూడా చేయటం జరిగింది. కమ్యూనికేషన్ కూడా చేస్తున్నాము. అన్నీ వీలైతే త్వరలో తమిళనాడు విజయ్ పార్టీ గారికి మేము ఒక ఎందుకు ఇక్కడ డిఫరెంట్ ప్రచారం అనేది చేస్తాం. తెలంగాణలో ఏ పార్టీ లేదా మీరు సపోర్ట్ చేయడానికి? అక్కడి దాకా ఎందుకు? తెలంగాణలో కూడా ఉన్నాయండి. ఆ! ఇక్కడ నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ చెప్పేదేందంటే, ఈ షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడిన తర్వాత కొన్ని మార్పులు సమాజంలో జరుగుతాయి. ఓహ్! షష్టగ్రహ కూటమి తర్వాత. అయిపోయింది. షష్టగ్రహ కూటమి అయిపోయింది అయినది గదా! వచ్చే ఉగాది వరకు. ఈ వరకు కూడా దాని ప్రభావం ఉంటది. ఆహా! సో, కొన్ని ఇప్పుడు రాబోయేది పంచగ్రహ కూటమి అన్నారు. అదే మళ్ళీ వస్తుంది ఆ! త్వరలో. అది నేను ఇంకా చూడలేదండి నెక్స్ట్ ఉగాదికి. ఆహా! సో, దీనివల్ల ఏందంటే సమాజంలో అనేక సంఘటనలు జరుగుతాయి. కొంతమంది కొత్త వ్యక్తులు సమాజం నుంచి బయటకొస్తారు. ఈ కొంత మార్పొస్తది సమాజంలో. మన తెలంగాణలోనా? ప్రపంచం అంతా వస్తది. అచ్చచ్చ! అందుకనే యుద్ధాలు జరుగుతున్నాయి. భూకంపాలొస్తున్నాయి. ఇప్పుడు సడెన్‌గా ట్రంప్ గారు యుద్ధం చేస్తున్నాడు కదా! అక్కడ అవును. వెనిజులాలో. అవును. మరి ఎందుకు జరుగుతుందంటే వాటి గ్రహాల ప్రభావం వీళ్ళ మీద పడటం వల్లే. ఓకే. ఉంటుంది. అలాగే సమాజంలోంచి కొంతమంది బయటకొస్తారు. హ్మ్. నేను కూడా ఒక వ్యక్తిని అట్లా అందులో. ఓకే. ఓకే. ఓహ్! అలాగే ఒక విజయ్ గారు కూడా సమాజంలో పైకొచ్చిన వ్యక్తి. ఆయన కూడా. హ్మ్. తమిళనాడులో విజయ్ గారు. సో, తప్పనిసరిగా తమిళనాడులో ఉండే రాజకీయ శూన్యతని ఆయన పూరించడానికి వచ్చారు. హ్మ్. ఎందుకంటే ఇక్కడ జయలలిత గారు ఇక్కడ లేరు, గూడా కరుణానిధి గారు కూడా ఇక్కడ లేరు. రాజకీయ శూన్యతను మీరు పూరిస్తారా? ఇక్కడ తెలంగాణలో? తెలంగాణలో రాజకీయ శూన్యత లేదు. హ్మ్. ఎందుకంటే ఇక్కడ బలమైన నాయకులున్నారు. హ్మ్. తమిళనాడులో ఏందంటే ఒక కరుణానిధి, 2 గజాల వాళ్ళిద్దరు. హ్మ్. కరుణానిధి గారు, జయలలిత గారు. అత్యంత బలంగా వాళ్ళు ఉన్నంత కాలం ఉన్నారు. తర్వాత జయలలిత గారు ఇప్పుడు లేరు. ఇప్పుడు కరుణానిధి గారు కూడా లేరు కదా! హ్మ్. ఇప్పుడు స్టాలిన్ గారు బలమైన గవర్నమెంట్. హ్మ్. కానీ ఆయనకు బలమైన ప్రతిపక్షం లేదు. హ్మ్. ఏఐడీఎంకే ఉన్నప్పటికి కూడా ఏఐడీఎంకేలో అంత బలమైన నాయకుడు ఒకడు కనపడాలి. హ్మ్. సో, ఆ స్థాయి నాయకుడు ఎవరంటే మరి ఇప్పుడు విజయ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. రాజకీయ శూన్యత అనేది ఉంది కాబట్టి ఆ! ఆయన ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నారు. మరి సఫలీకృతం అవుతారో లేదో చూద్దాం, త్వరలో తెలుస్తది. ఓకే. ఓకే. మనకిక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. బలమైన నాయకుడు ఉన్నారు. మీరు రాజకీయాల్లోకొస్తారా? రాజకీయాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఓయ్! సూపర్. ఆ! పార్టీ పెడతారా? లేదంటే ఏదన్నా పార్టీలో జాయిన్ అవుతారా? నేను ఆల్రెడీ ఒకప్పుడు పార్టీ పెట్టాలని ప్రయత్నం చేశానండి. ఓహ్! ప్రయత్నం కూడా జరిగింది. ఎందుకంటే చాలామందికి చెప్పేదేందంటే, నేను కుల వృత్తులనే దాన్ని ఎక్కువ నమ్ముతాను. హ్మ్. ప్రతి కులం వారు మీ కుల వృత్తిని కూడా గౌరవించండి. యెస్. ఇప్పుడు మేము బేసిక్‌గా చెప్పాలంటే, నేను బ్రాహ్మణ కులం చెందినవాడిని. బ్రాహ్మణ కులంలో శాఖలుంటాయి. వైదికులు, నియోగులు, వైష్ణవులు, స్మార్తులు ఇలా ఉంటాయి. వీళ్ళలో ప్రధానంగా కూడా నేను నియోగ శాఖకు చెందినవాడిని. నియోగులకు మంత్రాలు రావా? 6000 నియోగులంటారు. ఆ! వాళ్ళకి మంత్రాలు వాస్తవానికి నియోగులనేటువంటి వాళ్ళు దాదాపు కాకతీయుల కాలం నుంచి వాళ్ళని కొంతమంది నియోగించారని కూడా అంటారు. సరే, ఆహా! పేరెలా వచ్చినదనేది ఒక విషయం అయితే, వీళ్ళు ఎక్కువగా నియోగించారు అంటే? నియోగ బ్రాహ్మణులు అనే శాఖ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటారు. అచ్చచ్చ! రాజుల దగ్గర మంత్రులుగా ఉంటారు. హ్మ్. ఒక హ్మ్. హ్మ్. మంత్రులుగా ఉండేవాళ్ళు ఓకే. రాజుల దగ్గర. తర్వాత సలహాదారుగా ఉండేవాళ్ళు ఓకే. రాజుల దగ్గర. కవులున్నారు, జ్యోతిష శాస్త్రంలో ఉన్నారు, కళాకారులున్నారు. హ్మ్. ఇప్పుడు బయట రైటర్స్ ఉన్నారు, రచయితలు కూడా ఉన్నారు. ఓకే. వైదికులు అనేటువంటి వాళ్ళు, వైదికం అంటే ప్యూర్ పౌరోహిత్యం. ఆ! సో, నియోగులు అనేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఏమైందంటే, సమాజంలో రిజర్వేషన్ వ్యవస్థ ఇవన్నీ రావటం వల్ల మెయిన్ దెబ్బతిన్న వాళ్ళు ఎవరంటే నియోగులు. అచ్చా! ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వల్ల వేరే కులం వాళ్ళందరూ వచ్చేసారు. అంతకుముందు పూర్తిగా నియోగులే ఉండేవాళ్ళు. అచ్చచ్చ! ఇప్పుడు మన తమిళనాడులో తీసుకుంటే 98% బ్రాహ్మణులే ఉండేవాళ్ళు ఇదివరకు ఆ! గవర్నమెంట్ జాబ్స్‌లో. దాని మీద పెద్ద ఉద్యమాలు కూడా నడిచినాయి. అవును. వీళ్ళే ఎందుకు ఉండాలి? వేరే వాళ్ళు ఉండకూడదు కదా! హ్మ్. సో, నియోగ బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. వీళ్ళే చేసేవాళ్ళు. ఎప్ ఎప్పుడైతే వీళ్ళు ఇంకా మీరు మామూలు భాషలో ఏందంటే కర్ణాలని కూడా అనొచ్చు. ఓహ్! కర్ణాలు. కర్ణాలు కూడా నియోగ అచ్చా! బ్రాహ్మణులే. మీరు కర్ణాలా? కర్ణాల కింద కూడా వస్తాం. అంటే ఇప్పుడు రాజరికాలు, మంత్రులు కాదు కాబట్టి కర్ణం కింద కూడా హ్మ్. వస్తది. మరి కర్ణాలు, ఈ తద్దినాలు ఇవన్నీ శ్రాద్ధాలు చేయరు గదా! చేయరాదు. మరి వాస్తవానికి మీరెందుకు అదే జేస్తారు? చెప్తున్నా. ఆ! వాస్తవానికి జరిగిన విషయం ఏందంటే, ఎప్పుడైతే ఈ విధంగా అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోయిందో, అచ్చచ్చ! బ్రాహ్మణులలో తీవ్రమైనటువంటి ఇబ్బందొచ్చేసింది. ఎందుకంటే వైదిక వృత్తిలో ఉండేవాళ్ళు కూడా కొంతమంది చదువుకొని ఉద్యోగాలకెళ్ళిపోయినోళ్ళున్నారు.
ఇక్కడ ఈ నియోగ బ్రాహ్మణుల పరిస్థితి ఏమైందంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్ దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళు నియోగులు అనేటువంటి వాళ్ళు వాళ్ళకి నిక్కు ఎక్కువ అంటారు. నిక్కు ఎక్కువ కొంచెం, ఎందుకంటే రాజుల దగ్గర పనిచేస్తుంటారు, కరణం స్థాయిలో మినిస్టర్స్ దగ్గర ఉంటారు కాబట్టి, మినిస్టర్గా ఉంటారు కాబట్టి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ ఉండేవాళ్ళు. తర్వాత ఏమైందంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇలా తగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఒక 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 బ్రాహ్మణుడు సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు అనుకోండి, వాడు దేనికి పనికిరాడు. ఏదో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే వాడు ఏదో పెద్ద టాపర్ అయి ఉండి ఏదో ఎక్స్ట్రాడనరీ నాలెడ్జ్ ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఎందుకంటే ఓసీలో కూడా బ్రాహ్మణులతో పాటు రెడ్డి, కమ్మ, కాపు వీళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఏమైందంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. పెరిగిపోవడం వల్ల థర్డ్ జనరేషన్ దగ్గరికి వచ్చినప్పటికి ఏమైందంటే అప్పటి వరకు వీళ్ళకి ఆస్తులు ఉన్నాయి కొన్ని. మేము కరెక్ట్గా చెప్పాలంటే పివి నరసింహరావు గారి క్యాస్ట్ నేను ఒకటే, సేమ్ టు సేమ్. పివి నరసింహరావు గారు నేను ఒకటే క్యాస్ట్, మీకు క్లియర్గా అర్థమవుతున్నప్పుడు. సో వీళ్ళ పొలాలన్నీ కూడా క్రమక్రమంగా కూడా కరిగిపోయినాయి. వీళ్ళకి రోడ్డు మీద కాదు, పివి నరసింహరావు ప్రజలకు దానం ఇచ్చారు, అనేక రకాలుగా ఏంటంటే కోల్పోయారు. ఇప్పుడు ఏమైందంటే నియోగ శాఖలో ఉండే చాలా మంది బ్రాహ్మణులు కూడా ఇప్పుడు వైదికంలో దిగారు. అవును, దిగాల్సి వచ్చింది కావాలి, మా ముందు తరం వాళ్ళు వెళ్ళలేదు. సో వాళ్ళు ఏం చేశారంటే కొంత ట్రైనింగ్ తీసుకొని, ఇప్పుడు నేను తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. అవునా? నా దగ్గర టీటీడీ వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్, దేవాదాయ ధర్మాదాయ శాఖ కలిసి సంయుక్తంగా సర్టిఫికేట్ కోర్స్ సర్టిఫికేట్ ఇచ్చారు. అది నా దగ్గర ఉంది. నేను సర్టిఫైడ్ బై టీటీడీ అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్. సో దేవాదాయ ధర్మశాఖ సర్టిఫికేట్ నాకు ఉంది. దాని తర్వాత కూడా కొంత అంటే టీటీడీ నుంచి ఒక గురువు గారు వచ్చేసి వెంకటేశ్వర శర్మ గారు, వాళ్ళు ఇంకా మరి కొంతమంది వారు చక్కగా కూడా బోధించారు. అంటే చాలామంది తీసుకున్నాం, నేను ఒక్కడే కాదు, ఆ గ్రూప్లో చాలామంది ఉన్నాం. సో నేను కూడా ఒకటి ట్రైనింగ్ తీసుకునే వ్యక్తిలో నాకు ఐఎమ్ సర్టిఫైడ్ పర్సన్ ఫ్రమ్ టీటీడీ ఇన్ సకల దేవతారాధన. సో నేర్చుకున్నాం. తర్వాత మళ్ళీ కొన్ని కోర్సులు కూడా కొన్ని విద్యలు గురువు దగ్గర నేర్చుకోవడం జరిగింది. దాని మీద ఈ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నామో ఇవన్నీ కూడా ఒక బ్రాహ్మణులు, ఉద్యోగం లేని బ్రాహ్మణుడు తన కులవృత్తికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే వీళ్ళకి కొంత ఉపాధి, ఇది అందరూ పాటించాలి. అప్పుడే మీకు ఉపాధి కలుగుతుంది అనేది. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. ఉద్యోగం లేని వాడు ఏం చేయాలంటే మీ కులవృత్తి సైడ్ వెళ్ళిపోండి, మీకు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నేను ఎప్పుడైతే నేను బ్రాహ్మణ కులవృత్తిని చేపట్టానో నాకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. 100% చాలా సంతోషంగా ఉన్నాను. ఇది వాస్తవం, జరిగిన విషయం. ఇది అందరికీ కూడా వర్తిస్తుంది. మరి ఇంత సంతోషంలో అనసూయ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఇంత మంచి హ్యాపీ లైఫ్ లో? మరి అనసూయ గారు కూడా బ్రాహ్మణే. ఓ అదా, అనసూయ గారు కూడా బ్రాహ్మణ్సే. అందుకే అంతగా అభిమానిస్తున్నారా? ఇక్కడ అదొక కారణమా? ఒక కారణం అయి ఉండొచ్చు. అలాగని ఆమె కూడా టాలెంటెడ్. అలానే కాదండి, మొన్న రాజ్ తరుణ్ గారికి నేను సపోర్ట్ చేశాను. ఎవరికైనా ఇబ్బంది రాజ్ తరుణ్ గారు బ్రాహ్మణ్స్. బ్రాహ్మణునికి ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా మీరు ముందు నిలబడతారు. చాలా మంది ఉన్నారండి, చాలా సంఘాలు ఉన్నాయి, బ్రాహ్మణులకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా సంఘాలు ఉన్నాయి. అందరూ ఎవరికి చేతనేంత వాళ్ళకి సహాయం చేస్తారు. సో నేనేందంటే నేను ఎంబీఏ చేశాను, బీఎస్సీ ఎంబీఏ క్వాలిఫైడ్. నేను ఐ వర్క్డ్ ఇన్ సమ్ ఎంఎన్సీస్ ఆల్సో. ఇట్ సీనియర్ లెవెల్లో నేను జాబ్ చేశాను. తర్వాత బ్రాహ్మణ కులవృత్తి కాబట్టి కులవృత్తిలోకి కూడా కొంత నేను ఉపాధి కూడా పొందుతున్నాను. అదేంటండి మరి ఇంత క్వాలిఫైడ్ మిమ్మల్ని అందరు పిచ్చోడు, ఎర్రోడు, ఎన్ని బూతులు తింటారు అన్ని తిడుతున్నారు, హ్యాపీగా సహిస్తున్నారు ఏంటి మీరు మరి ఇవన్నీ? అది నిజం తెలుసుకోవాలి, అందుకే చెప్తుంది. కొంతమంది రాబద్దులు, సివిక్ ఇల్లిటరేట్స్ అనేటువంటిది వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడానో స్త్రీ పురుషులు సమానం అని ఏ విధంగానో, నిన్న ఒక మీటింగ్ జరిగింది ఉమెన్స్ జేఏసీ అని చెప్పేసి మహిళా సంఘాలు ఒక మీటింగ్ జరిపినారు జేఏసీ. వాళ్ళందరూ నేను చెప్పిందే చెప్పారు, సేమ్ టు సేమ్. వాళ్ళు కూడా మహిళలకి హక్కు ఉందన్నారు, వాళ్ళకి నచ్చిన వస్త్రాలు వాళ్ళు ధరించవచ్చు అన్నారు. ఒక ఆమె ఒక రిపోర్ట్ పెట్టేసింది, అదేంటంటే అత్యాచారాలు జరిగిన వాళ్ళ యొక్క లిస్టు తీస్తే వాళ్ళలో 90% వాళ్ళు సాంప్రదాయ వస్త్రాల్లో ఉన్నారు. అంటే సాంప్రదాయ వస్త్రాలు లేకపోవడం వాళ్ళు రేపులు జరుగుతున్నాయి, హత్య జరుగుతున్నాయి అన్నారు కదా, అది కరెక్ట్ కాదు. మెజారిటీ వాళ్ళు మామూలు మంచి వస్త్రాలు ఉన్న వాళ్ళే ఉన్నారు.